పల్నాడు జిల్లాలో ఆ నాయకుడు రూటే సపరేటా? ఆయనకు కొత్త పాత అనే ఆలోచనే ఉండదా? సీనియర్ జూనియర్ అనే తారతమ్యం లేకుండా తనకి నచ్చింది చేస్తున్నారా? సొంత పార్టీ నేతలకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఆ అభ్యర్థి ఎవరు? టికెట్ వచ్చే వరకు ఒకలా ఉన్న నేత టికెట్ వచ్చాక ఆయనలో మార్పు వచ్చిందా? అయితే దానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్. భాష్యం ప్రవీణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఎన్నికల్లో వినిపిస్తున్న పేరు. ముందుగా చిలకలూరిపేట సీటు ఆశించి భంగపడ్డారు. అంతకుమించి రాజకీయ అనుభవం అయితే లేదు. అయితే ఆర్థిక బలంతో టీడీపీ టికెట్ అయితే సాధించేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేని సైతం పక్కనబెట్టి మరీ భాష్యం ప్రవీణ్కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కానీ టికెట్ తీసుకున్న మరుక్షణం నుంచి ప్రవీణ్లో రెండో కోణం బయటపడిందనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. కింది స్థాయి నేతలను కలుపుకుపోవటంలో భాష్యం ప్రవీణ్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నారనే వాదన నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుడంటే అందరినీ కలుపుకుపోవాలి, ప్రతి కార్యకర్తతో మాటామంతి జరపాలి, ప్రతి గ్రామంలో తనపై నమ్మకం కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, తన ఎదుగుదలతో పాటు పార్టీ ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. కానీ ప్రవీణ్ అవేమీ చేస్తూ కనిపించటం లేదట. లోకల్ నాయకులనే దూరం పెట్టడం పార్టీకి పెద్ద సమస్యగా మారిందట. మరోవైపు బీసీ, ఎస్సీ నేతలు పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారట. భాష్యం ప్రవీణ్ చుట్టూ ఆయన సామాజిక వర్గం నేతలే కనిపిస్తున్నారట. ఇతర నేతలను కనీసం కారెక్కించుకోవటానికి, పలకరించడానికి కూడా ఇష్టపడటం లేదట. ఇక పార్టీ కార్యాలయం వైపు కూడా ఆయన రావటం మానేశారట. ఇటీవల జరిగిన బీసీల సమావేశానికి టీడీపీ రాష్ట్ర పార్టీ కీలక నేత, బీసీ నేత యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఆ మీటింగ్కు ఇతర బీసీలు రాగా ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాత్రం వెళ్లిపోయారట. దీంతో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భాష్యం ప్రవీణ్ని ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోయారట. మరీ విచిత్రం ఏంటంటే బీసీలు మీటింగ్ పెడితే బీసీ నేతలు లేరట. దీంతో ఆ నేత అగ్గి మీద గుగ్గిలమయ్యారట. అంతేకాదు తాను లోకేష్ మనిషినని, తన వెనుక లోకేష్ ఉన్నారంటూ ప్రగల్భాలు పలుకుతున్నారట. లోకేష్ అండదండలతో టికెట్ తెచ్చుకుని నాయకులపై, కింది స్థాయి క్యాడర్పై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కనీసం నియోజకవర్గంలో ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియదట. నియోజకవర్గం సరిహద్దులు తెలియని వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చిందంటూ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. కనీసం పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు జెండాలు మోశారు, ఏ నాయకుడితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో తెలియటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నేతలు. ఇలా ఉంటే నియోజకవర్గంలో జెండా ఎగరటం కష్టమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పార్టీ క్యాడర్కి చాలా గౌరవం ఇచ్చేవారని, ఆ నేతకు ఈ నేతకు అస్సలు పోలికలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లైన సందర్భంగా 40 కోట్లను పార్టీ ఫండ్గా ఇచ్చారట. చంద్రబాబు 73వ బర్త్డే సందర్భంగా 73 లక్షలు విరాళంగా ఇచ్చారట. అంతేకాదు టీడీపీ మహానాడు సందర్భంగా భారీ విరాళం ఇచ్చారట. లోకేష్ యువగళం యాత్ర సమయంలో బిగ్ డోనర్గా భాష్యం ప్రవీణ్ ఉన్నారట. టీడీపీ అధిష్టానానికి ఇంత ఆర్థిక సాయం, సహకారం అందించినందుకు పార్టీ కూడా రుణం తీర్చుకోవాలని, అందుకే పార్టీ భాష్యం ప్రవీణ్కు పెదకూరపాడు టికెట్ ఇచ్చిందని, 2 సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ను కాదని ప్రవీణ్కు టికెట్ ఇచ్చారన్న టాక్ లోకల్గా వినిపిస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, అలాంటి నియోజకవర్గంలో టీడీపీ ఓటమి చెందేలా కనిపిస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకారణం కేవలం అభ్యర్థి ఒంటెత్తు పోకడలే అంటున్నారట లోకల్ లీడర్స్. అంతేకాదు వైసీపీ వ్యతిరేక క్యాడర్తో పాటు వైసీపీ విధానాలు నచ్చని వారు కొందరు టీడీపీలో చేరుతున్నారట. కానీ టీడీపీలో చేరి 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి మళ్లీ వైసీపీకి వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారంటే అభ్యర్థి వ్యవహార శైలి నచ్చక వెళ్తున్నామని నిర్మోహమాటంగా చెప్తున్నారట. దీంతో ప్రచారంలో టీడీపీ వెనుకబడి ఉందట. గెలవకముందే తమను లెక్క చేయని ప్రవీణ్ గెలిచిన తర్వాత తమను దగ్గరికి కూడా రానివ్వరేమో అనే భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందట. సొంత పార్టీ నేతలనే పట్టించుకోని ప్రవీణ్కి ఎలా సపోర్ట్ చేయగలమని తమ్ముళ్లు సతమతమవుతున్నారట. పరిస్థితి చక్కదిద్దకపోతే పెదకూరపాడు మరోసారి వైసీపీ ఖాతాలో చేరిపోవటం ఖాయమనేది స్థానికంగా వినిపిస్తోన్న మాట.